హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. అన్నదాత సుఖీభవ పథకం 2025 అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం. ఈ పథకం ప్రధానంగా రైతులకు ఆర్థిక సహాయంగా ఉంటుంది. రైతుల అభివృద్ధి, వ్యవసాయ రంగం ముందుకు నడిపించడమే దీని లక్ష్యం. ఈ పథకం కింద ఎలిజిబుల్ అయిన రైతులకు ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు సహాయం అందిస్తుంది. ఈ సాయం రైతులకు పంట సాగు, నిత్య అవసరాలు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు తీర్చడానికి ఉపయోగపడుతుందని చెప్పి మనకి స్టార్ట్ చేశారండి. సో ఈ అన్నదాత సుఖీభవ పథకం మనకి రావాలంటే మనకు కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. రాష్ట్రంలోని రైతులకు అంటే మనకి ఈ పథకం రావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే అర్హులండి. అలాగే రైతులు తమ పేరు ఉన్న వ్యవసాయ భూమి వివరాలు ప్రభుత్వం దగ్గర నమోదై ఉండాలి. అంటే రైతులకి ఎవరైతే వ్యవసాయ భూమి ఉందో వాళ్ళ భూమి యొక్క అన్ని వివరాలు మనకి ప్రభుత్వం యొక్క నమోదుతో అన్నీ కలిసి ఉండాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వివరాలు, ఎలిజిబిలిటీస్ మనకి ఆన్లైన్ ద్వారా అంటే మీ భూమి అలాంటి వాటి ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. అలాగే పంట సాగు అంటే ప్రస్తుతం వ్యవసాయ పంటను సాగు చేస్తున్న రైతులే ఈ పథకానికి అర్హులు. అంటే వ్యవసాయం పండిస్తున్న వారికి మాత్రమే ఈ అర్హత అనేది ఉంటుంది. అంటే కొంతమంది బీడు భూములు ఉంటాయి కదండి, వారికి ఉండదని చెప్తున్నారు. కింద కూడా చెప్తున్నాను. బీడుగా ఉన్న భూములు అంటే కొన్ని రకాల బీడు భూములు లేదా వ్యవసాయం కాని భూములకు ఈ పథకం అనేది వర్తించదు. కేవలం వ్యవసాయం చేస్తూ ఉన్న మాత్రమే మనకు అర్హత ఉంటుందండి. అంతేగాని మనకి పొలం ఉంది కానీ ఆ పొలం మీద ఎటువంటి పంట పండడం లేదు అన్న వాళ్ళకి అర్హత అనేది ఉండదు. అలాగే అదనపు స్థాయికి చెందిన రైతులు అంటే కేవలం చిన్న రైతులు, మధ్యస్థ రైతులే ఈ పథకం యొక్క ప్రయోజనం పొందుతారు. అలాగే ఆధార్ లింక్ అంటే రైతుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యి ఉండాలండి. వాళ్ళకి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది అర్హత ఉన్నది తెలుస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతలు ఉన్న వారికి కావాల్సిన అవసరమైన పత్రాలు ఏంటో ఇప్పుడు చూస్తాను. ఆధార్ కార్డు, రైతు పేరు మరియు వయసు ధృవీకరణకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి. అంటే అదే కదా మన ప్రూఫ్, ఆధార్ కార్డు అనేది కంపల్సరీ మనకు కావాలి అప్లై చేసుకోవడానికి. అలాగే బ్యాంక్ ఖాతా వివరాలు, రైతు బ్యాంక్ ఖాతా వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి. సో దాని ద్వారా మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సహాయం ఇవ్వబడుతుంది. మనకి బ్యాంక్ అకౌంట్ ఉండి దానికి ఆధార్ లింక్ అయి ఉంటే కనుక మనకి డైరెక్ట్గా డబ్బులు అనేది వాళ్ళు అన్నదాత సుఖీభవ సంబంధించిన డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడిపోతాయి. అలాగే భూమి పత్రాలు అంటే రైతు పేరు మీద ఉన్న భూమి పత్రాలు, పాస్బుక్ లేదా భూమికి సంబంధించిన పట్టాదార పత్రాలు అనేది కంపల్సరీగా కావాలి. సో మనకి భూమి యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి, పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ లేని వారికి మనకి మన భూమి యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఉంటాయి కదండి. సో అటువంటి సంబంధించిన ఆన్లైన్ డాక్యుమెంట్స్ అని సరిపోతాయి. అంటే ఈ భూమి నాది, నా పేరు ఉంది అని తెలియచేయడానికి. అలాగే మొబైల్ నెంబర్, రైతు పేరు మీద రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అప్డేట్ అయి ఉండాలి. అంటే ఎప్పుడైనా మనకి డబ్బులు సంబంధించిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ అవుతాం కదా, అప్లై చేసుకోవడానికి ఓటీపీ కంపల్సరీ. కాబట్టి ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉండాలి, అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే పట్టాదారు పాస్ పుస్తకం అంటే రైతు కుటుంబ వివరాలు మరియు అతని ఆర్థిక పరిస్థితి నిర్ధారించడానికి రేషన్ కార్డు ఉండాలి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి. ఇతర పత్రాలు అంటే అవసరమైతే అదనపు పత్రాలు అనేది ఉండొచ్చు. సో ఆమోద పత్రాలు కూడా ప్రభుత్వం అనేది అధికారికంగా సమర్పించినప్పుడు మనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయండి. ప్రజెంట్ అయితే కావాల్సిన వివరాలు అయితే ఇవి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయి అప్లై చేసుకోవడం కంటే అప్పుడు నేను మళ్ళీ మీకు అప్డేట్స్ ఇస్తాను. ఈ లోపు ఇవన్నీ జాగ్రత్తగా చేసుకొని మా దగ్గర పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఉపయోగపడిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని లేటెస్ట్ విషయాలన్నీ మీ ముందు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.